హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో వరలక్ష్మి వ్రతం చేసుకున్న వీడియో, నేను పూజ వీడియో అప్లోడ్ చేశాను కదండి. పూజ చేసుకున్న రోజు తెల్లవారి పూజ చేసుకునేది శుక్రవారం అయితే, శనివారం అమ్మవారి పీఠాన్ని తీస్తాము. అయితే అమ్మవారి పీఠాన్ని ఎలా తీయాలి, శనివారం తీయొచ్చా తీయకూడదా అని అందరికీ డౌట్ ఉందండి. అయితే ఈ వీడియోలోకి వెళ్తే ఇప్పుడైతే పీఠం అయితే తీస్తున్నానండి. నేను ఈరోజు ఉదయాన్నే లేచి స్నానాలన్నీ చేసుకొని తర్వాత దీపారాజన చేశాను. దీపారాజన కొండ ఎక్కినాక పీటకు కదిపి పెట్టాను. ఇప్పుడైతే తీసుకుంటున్నాము. ముందైతే మనం ఈ పీట చుట్టూ పెట్టిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తీసాను. తర్వాత ఉదయాన్నే నేను పూజ చేసినప్పుడు ప్రసాదంగా డ్రై ఫ్రూట్స్ పెట్టాను, అవి కూడా తీస్తున్నాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత ముందు నిన్న పెట్టినవి గాజులు ఉంటాయి కదండి, కలసం మీద గాజులు, తాంబూలంలో గాజులు, అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకొని మనమే వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ అమ్మవారి కాడ నేను చిల్లర కాయించి పెట్టాను కదా, అష్టోత్తరం చేసుకొని అవి కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని చక్కగా పసుపు నీళ్ళతో కడిగి మళ్ళీ మనము పూజలో వాడుకోవచ్చండి. అవన్నీ కూడాను ఎందుకంటే మనం మళ్ళీ అష్టోత్తరాలు చేసుకున్నప్పుడు, పూజ చేసుకున్నప్పుడు చక్కగా మళ్ళీ వాడుకోవచ్చు ఇవన్నీ కూడాను. తర్వాత దాంట్లోనే పసుపు గమ్ములు కూడా పెట్టుకున్నాను కదండి, పూజలో అష్టోత్తరంలో చిల్లరకాయని పెట్టుకున్నాను. ఇంకా పసుపు గమ్ములు కూడా పెట్టుకున్నాను. ఈ పసుపు గమ్ములు కూడా మళ్ళీ మనము వాడుకోవచ్చండి, పూజలో వాడుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి అష్టోత్తరంకి చేసుకోవచ్చు మళ్ళీ కూడాను, ఇది దాచుకొని మళ్ళా. తర్వాత ఈ బియ్యం ఉన్నాయి కదా, అమ్మవారి కామాక్షమ్మది అమ్మవారి కింద వేసిన బియ్యం కూడా శుభ్రంగా ఆ పువ్వులన్నీ తీసుకోవాలి. నేను ఇక్కడైతే స్వామివారికి, అమ్మవారికి, అందరికి వేసిన విగ్రహాలకి వేసిన దండలన్నీ తీస్తున్నాను, ముత్యాల దండలు ఇవన్నీ కూడా మనము అమ్మవార్లకి మళ్ళీ వేసి వాడుకోవచ్చండి. తర్వాత పసుపు వినాయకుడిని తీసాను. ఆ పసుపు వినాయకుడిని అయితే మనము ఆ పసుపు వినాయకుడిని ఒక పక్కన పెట్టుకొని మనం అప్పుడప్పుడు మంగళసూత్రాలకి, ముఖానికి పూసుకోవచ్చండి. కాళ్ళకి పూసుకోకూడదు, తులసమ్మలో పెట్టకూడదు. తర్వాత ఈ కలశంలో నీళ్ళు అయితే మనము ఇల్లంతా కూడా చల్లుకోవాలండి. పూజ చేసి అమ్మవారిని ఆహ్వానించాం కదా, ఎంతో పవిత్రమైన నీళ్ళు కాబట్టి అవి కలశము మనం ఇంట్లో అంతా సిలకరించుకొని చల్లుకొని మిగతా నీళ్ళు చెట్లలో పోసుకోవాలి, పచ్చని చెట్టుల్లో పోసుకోవాలి. ఇక్కడైతే అమ్మవారి విగ్రహాలు తీసి పక్కకు పెట్టాను. తర్వాత బియ్యం అండి, వినాయకుడి కింద పోసిన బియ్యం, కలశం కింద పోసిన బియ్యము, అమ్మవారి కామాక్షమ్మ కింద పోసిన బియ్యం కూడా అన్నీ తీసుకొని ఒక దగ్గర ఒక ప్లేట్లో పోసి పెట్టుకొని చక్కగా మనం అన్నం వండుకోవచ్చండి. ఆ బియ్యంతో అన్నం వండిన రోజు నాన్ వెజ్ వండకుండా ఉన్న రోజు వండుకోవాలి. తర్వాత ఇవి ఇత్తడి సామాన్ అంతా, దీపపు కుందెన్లు ఇవన్నీ కూడా చక్కగా తీసి ఒక దాంట్లో పెట్టి మళ్ళీ మనం శుభ్రం చేసుకొని పూజలో వాడుకోవచ్చండి. ఈ పూజ సామాన్ అంతా కూడా పూజలో వాడుకోవచ్చు. తర్వాత పీఠం మీద వేసిన క్లాతులు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మనం మళ్ళీ ఉతికి మళ్ళీ మనం పూజలో వాడుకోవచ్చు. ఇంకా ఈ వైట్ బౌల్స్ కూడా చక్కగా మనం పూజలో పెట్టుకోవచ్చు. ఇంకా అమ్మవారి విగ్రహాలు, అయ్యవారి విగ్రహం ఉంది కదా, అవైతే మనం పూజ గదిలో పెట్టేసుకోవాలి. తర్వాత పీటలు ఉన్నాయి కదా, ఈ పీటలన్నీ కూడా చక్కగా తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకొని మనం పూజలో వాడుకోవాలి. ఇంకా ఇక్కడ అమ్మవారిగా మనం చీరగట్టి కూర్చోబెట్టాం కదా, ఆ అమ్మవారికి వేసిన నగలన్నీ కూడా తీసి చక్కగా మనం మళ్ళీ దాచుకొని మళ్ళీ ఎప్పుడైనా అమ్మవారిని రెడీ చేసినప్పుడు ఇట్లా మళ్ళీ వేసుకొని వాడుకోవచ్చండి, తప్పేం లేదు, వాడుకోవచ్చు. ఇంకా అమ్మవారి పేసు కూడా తీసి దాచుకొని మళ్ళీ వచ్చే సంవత్సరానికి మనం మళ్ళీ వాడుకోవచ్చు. ఈ అమ్మవారికి కట్టిన చీర ఉంది కదా, ఈ చీర తాంబూలంలో పెట్టిన చీర కానీ, తాంబూలంలో పెట్టిన జాకెట్ ముక్క కానీ, ఇంకా కలశం మీద పెట్టిన జాకెట్ ముక్క కూడా కానీ అది కూడా మనమే కుట్టించుకోవాలండి. ఇవన్నీ కూడా మనమే వాడుకోవాలి. ఇంకా ఇక్కడ పీటలు ఉన్నాయి కదా, ఈ పీటలు కూడా కడిగేసి శుభ్రంగా మనం మళ్ళీ పీట వాడుకోవచ్చు. తర్వాత కలశానికి ఒక పసుపు కొమ్మ వేసాం కదండి, ఆ పసుపు కొమ్మ అయితే నూరి మనము రోజు మంగళసూత్రాలకు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అది అమ్మవారి మెడలో నుంచి తీసినట్టే అనుకొని, ఎందుకంటే మనం కలశాన్ని అమ్మవారిగా భావిస్తాం కాబట్టి అమ్మవారి మెడలోనే వేసాం కదా, అది మనం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ అవన్నీ కూడా ప్రసాదాలు మనమే తీసుకోవచ్చు. ఇంకా పువ్వులు, మామిడాకులు ఇవన్నీ చాలా ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకొని తీసుకుపోయి, ఆకులు, వక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక కవర్లో పెట్టుకొని మీకు దగ్గరలో ఏదన్నా చెరువు ఉంటే చెరువులు పారే నీళ్ళల్లో కలిపేసేయండి. ఒకవేళ మీకు ఏమి చెరువులు అలాంటివి లేవు అనుకుంటే మీ ఇంట్లో పూల చెట్లు అవి తొట్లు అని ఉంటే వాటిల్లో వేస్తే పూల చెట్లు కింద పూల చెట్లలో వేస్తే ఎండిపోతాయండి, ఎరువైపోతాయి.
ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ఈ చిన్న వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నేను ఇది కలసంలో నీళ్ళంతా చల్లేసానండి. ఇదేనండి.